నాయసాయి ఏం చేస్తున్నావు మరి? మ్యాటర్ ఏంది? అవుతుంది నాయసాయి, వాడు ఏంది అట్లా వెళ్తున్నావు? ఎట్లయినా అవ్వాల్సిందే ఇది. ఇప్పుడు ఎంతమంది చూస్తారు పొద్దు పొద్దుందే. లైవా? లైవ్ కాదు, ఇదైతే అంతే ఇది కూడా. హై ఫ్రెండ్స్, ఎట్లా ఉన్నారు? మనం ఈరోజు హైదరాబాద్ బైక్ రైడింగ్లోకి వెళ్తున్నాం. మనం ప్రజెంట్ బాలనగర్లో ఉన్నాం. సో బాలనగర్లో కరెక్ట్ ట్రాఫిక్ జామ్ అయింది. జిహెచ్ఎంసీ లారీ ఆగింది మన ముందు. సో మనం ఇట్లా ఈ సికింద్రాబాద్ సైడ్ వెళ్ళబోతున్నాం. మనం సికింద్రాబాద్ సైడ్లో సిటీసీకి వెళ్ళి మా ఓన్ది బంపర్ పోయిందంట కార్ది, మహేందర్ కియూవి కార్ది. మా యాక్టింగ్ ఎక్కువ చేసి నిన్న సేమ్ ఇలాంటి కారే అంట. 2 కోట్ల కార్ రా. 2 కోట్ల కార్ అంటది. సో చూద్దాం ఏమైద్దో దాని ప్రశ్న మనం యూజ్ చేసాం. మన డైలీ లైఫ్ రొటీన్ ఎట్లా ఉంటుంది అసలు ఈ మధ్య అనేది మాకు అర్థం కావట్లేదు. ఒక్కొక్కసారి ఒక స్టట్లు జరుగుతూ ఉన్నాయి. దత్తాపయ్య కూడా వీడియోలు ఇచ్చిండు కొన్ని సిఎన్సి మాట్లాడి, దీన్ని ఇట్లా నొక్కుతారు, దీన్ని ఇట్లా నొక్కుతారు, కానీ వాయిస్ ఇప్పలేదు అట్లా. అక్క నేను వచ్చిన స్పీకర్ వస్తానేదన్నమాట. సో మ్యాటర్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఇట్లా బుల్లెట్ మీద వెళ్తున్నాం. అక్కడ ఎవరో లిఫ్ట్ చూస్తుంటే చూసారా మీరు? మేము లిఫ్ట్ ఇయ్యంగా ఎవరికి. మనం ఇంకా ముందుకు వెళ్ళబోతున్నాం, వెళ్తానే ఉంటాం. పత్తనగర్ బ్రిడ్జ్ ఎక్కుతాం. ఇప్పుడు మనం బ్రిడ్జ్ ఉంటుంది. మీరు ట్రాఫిక్ చూస్తే హైదరాబాద్లో చాలా విపరీతంగా పెరిగిపోయిందండి ఈ మధ్య. నన్ను పిచ్చేయడానికి వచ్చారు చూస్తే. ఇంకా 3 నిమిషాలు ఉంది వీడియో అవనికి. మీరు చూసినట్టయితే సందులో నుంచి కూడా వెళ్తున్నారు జనాలు. మేము సందులో నుంచి వెళ్ళలేము, ఎందుకంటే సందులో ప్లేస్ లేదు. పొద్దున్నే జనాలు లేదు, ఉరుకుడు పరుకుడు పెట్టి. పరుకుడు కాదురా, ఉరుకులు పరుగులు. అది ఉరుకులు పరుగులు పెట్టి ఎంత కష్టపడి వెళ్తున్నారో చూడండి. అందుకనే జాబ్ అనేది ప్రజెంట్ ఇప్పుడు ఏం లేదండి. జాబ్ అతను బిజినెస్ కూడా ఏం లేదనుకోండి. నాయక్ సాయిబాయ్ డ్రైవింగ్ చేస్తున్నాడు. మేము ఇట్లా వెళ్తా ఉన్నాము. నాయక్ సాయిబాయ్ నిన్నే పెద్ద ధమ్కి ఇచ్చిండు కావల దగ్గర. మళ్ళీ ఉప్పల్లో ఇచ్చిండు. ఉప్పల్లో ఒక చీల్చి చెండాడిండు. నాయక్ సాయిబాయ్ మామూలు వ్యక్తి కాదు. మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ వచ్చిండి. ఎండలు దనా కొడుతున్నాయి. లేని రోజులు వర్షాలు కూడా పడ్డాయి. నాయక్ సాయి వర్షం పడింది 3 రోజులు కంటిన్యూస్గా. 5 గంటలు కూడా పడ్డాయి కదరా. 5 గంటలు పడ్డప్పుడు ఉన్నాం కదరా, మన ఇద్దరు మన సినిమాకి వెళ్ళాం కదా. అవును కదా, దాన్ని ఎక్స్ట్రా కూడా పడ్డాయి. సో మీరు కూడా మా లాంటి క్వాలిటీగా రికార్డ్ చేయాలనుకుంటే మీరు కూడా ఫోన్ కొనుక్కోవాల్సిందే. ఫోన్ డిఎస్ఎల్ఆర్ కన్నా చాలా బాగా పనిచేస్తుంది. ఫోన్ కొనాలంటే మాత్రం మీరు రీడిఫైన్ సెలబ్రిటీ అని తెగండి ఇప్పిస్తాడు ఫోను. సో చూసారా, మనం పత్తనగర్ బ్రిడ్జ్ దాటినీకి అరగంట అవుతుంది. మనం బల్కంపేట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. బల్కంపేట్ టెంపుల్ నుంచి బల్కంపేట్ టెంపుల్ అని వెళ్ళేది మనం. సో అటు నుంచి మనం మెల్లిగా ఫోన్ చేస్తుంది. ఎవరు ఎందుకురా పనిలో ఉంటేనే ఫోన్ చేస్తారు అందరూ. ఎందుకు నాయసే ఇట్లా చేస్తారు?
కింద నుంచి వచ్చేస్తున్నావా? సిటీసీ అంటే సీదా వెళ్తే అయిపోయేదిగా. సీదా వెళ్ళినా ఇటు వెళ్ళినా ఒకటే కదరా, కలిసేది ఆ నేచర్ హాస్పిటల్ దాన్ని ఇక ఆ చెల్లుంటే అయిపోయేదిగా. ఈ ట్రాఫిక్ పంచాయతీలు అంటావు. ఏటో బోయినపల్లి ఎంత ఉంటుంది ట్రాఫిక్? తగ్గిపోతావు బోయినపల్లి. మరి ఏందైతే వెళ్దాం అంటున్నది దత్త. అందరు 2,000 వేసుకొని. కాదు, మనము 2 నెలల నుంచి కష్టపడి శ్రమ చేసి 9,000 సంపాదించిన యూట్యూబ్ పైసలు తల్లి 2 నెలలు కళ్ళు పోగొట్టుకొని ఫోన్లు పోగొట్టుకొని చేసిన డబ్బులతో విల్లాకి వెళ్ళి 2 గంటల్లో నువ్వు పడిపోతావు. నెక్స్ట్ డే అయిపోయింది. మీ 2 గంటలు ఖర్చు 9,000.